ముచ్చటగా మూడోసారి అయిన ప్రమాణం కేంద్ర మంత్రిగా చేసి వారు కూడా ఈ రోజున విజయవాడ నగరం వస్తున్నారు. రేపు ఉదయాన్నే వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారని చెప్పి మరొకసారి మీడియా మిత్రులు తెలియజేస్తున్నా. ఈ యొక్క విజయం ఒక పక్క ప్రజలదే కానీ ఒక పక్క మీడియా మిత్రులని చెప్పి నేను ఘంటాపరంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మీడియా మిత్రుల కోసం పెట్టడానికి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే, మనం 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలు దాటింది. 10 సంవత్సరాలు దాటింది. 14 లక్షల కోట్ల అప్పు మిగిలింది. 1 కోట్ల రూపాయలు అప్పు అయింది. యువతకు ఉపాధి లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. అందువల్ల నేను కూడా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేశాను. మరి గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి మా పార్టీ మేము ఎన్డీఏ భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మేము ఈ రోజున ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. ఎందుకంటే మీరందరికీ మరి తెలుసో తెలియదు కానీ అమరావతి రాష్ట్ర రాజధాని ఎప్పుడైతే ఏర్పాటు అయ్యిందో మరి ఆ రోజున గౌరవ ప్రధానమంత్రి గారు మనకు పెద్ద ఒక కుండలో కాశీ నుంచి మట్టి తీసుకొచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున ఇవ్వడం లేదు. ఆయన ఎప్పుడైతే మట్టి ఇచ్చారో ఈ 10 ఏళ్ళు కూడా మన మట్టి తింటేనే బతుకున్నట్టు ఉంది కానీ ఎక్కడ అభివృద్ధి కూడా పొందలేదు. నేను ఎన్డీఏ భాగస్వామ్యానికి విమర్శించట్లేదు, ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాం. మీరు దాన్ని అపార్థం చేసుకోవద్దు, ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాం. మరి ఈ రోజున మనం మరి అమ్మవారి దయ కానీ కనకదుర్గమ్మ తల్లి దయ మరి వెంకటేశ్వర ఆశీస్సులు కానీ మరి ఈ రోజున కేంద్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర వహిస్తున్నారు కాబట్టి మరి ఆయన్ని మరి రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయినమ్మటే మనకి ముఖ్యమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని, అట్లాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి నిధి స్పెషల్ స్టేటస్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారిని మాట్లాడి మన హైదరాబాద్ అయిపోయింది, మనకి ఏపీలో విజయవాడ కేంద్ర బిందువు కాబట్టి ఇక్కడ రైల్వే జోన్గా మరి ఇవ్వాలని చెప్పి మనం రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఎప్పటి నుంచో మనకు గత స్వతంత్రం వచ్చిన కానీ ఈరోజు 75-77 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం అని చెప్పి ప్రతి ప్రభుత్వం చెప్తుంది. దాన్ని ఎత్తుబాటుపై తీసుకుని దాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మెట్ట ప్రాంత రైతులకి ఈ పోలవరం ప్రాజెక్టు ఒక ఆశ వాదిగా మిగులుతున్న నిరాశ అనేది పక్కన పెట్టి రైతులకి మంచి జరుగుతున్న ఉద్దేశం మీద పోలవరం ప్రాజెక్టు యుద్ధ ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మరి అదేవిధంగా మరి ఈ ముత్తర 3 రాజధానుల గురించి మన వాళ్ళందరూ చాలా మంది ధర్నాలు మరి 5 సంవత్సరాల కాలం చేశారు పాపం. మరి వాళ్ళ కళ కూడా మరి నెరవేరింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేంద్రం కళలో ఉంచారో మరలో ఉంచారో మనకు అనవసరం, కానీ యుద్ధ ప్రాతిపై అమరావతి రాజధానిని పూర్తి చేయాలని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం. మా ప్రధానమైన డిమాండ్. మరి అదేవిధంగా మరి విశాఖపట్నంలో మరి మీకు అందరూ తెలుసు, అక్కడ స్టీల్ స్థలం కూడా తీసుకొని మరి ఆ స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు 60 సంవత్సరాల పైన దాటి ఉంది. మరి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం సంస్థగా మళ్ళీ వాళ్ళు పెట్టినటువంటి జీవో వెనక్కి తీసుకొని అక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి అక్కడ ప్రాంత రైతులందరూ కూడా న్యాయం చేయమని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రత్యేకమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పొద్దున
మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కొన్ని చాలా పథకాలు అన్ని కూడా అమలు పరిచి పేదలకు న్యాయం చేయాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అనేది నీరున్నది కొన్ని లక్షల క్యూసెక్కులు మరి వర్షాకాలంలో వచ్చి సముద్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ రోజున మనం మీరు చూసుకుని నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. చిన్నప్పుడు మేము బ్యారేజ్ దగ్గరికి ఆడుకునే వాళ్ళం. మొన్న మా నాన్నగారు చనిపోయారని చెప్పి 7 సంవత్సరాలు దానికోసం వెళ్తే అది పైప్ పెట్టి నీళ్ళు పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నీళ్ళు అలా ఉన్నాయి, నీళ్లు పెట్టడాలు లేవు. మన ఈ నీళ్ళని మనం కాపాడుకోకపోతే మరి మీరందరూ మీకు తెలుసో తెలియదు, మరి మీరందరూ హోటల్ భోజనం వెళ్తున్నారా? ఏమండి, 100 రూపాయలు భోజనం 100 రూపాయలు ఏంటి? రేపు పొద్దున ఎండిపోయిందని ఎడారైపోయిందని చూస్తాను. అది సముద్రంకి వెళ్ళి వేడి నీళ్ళు పట్టుకొచ్చి అది 1000 రూపాయలు బాటిల్ పెడతారు, 50 రూపాయలు భోజనం పెడతారు ఏంటి? దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకపక్ష నిర్మాణం తీసుకొని నిర్ణయం చూసి అమరావతి రాజధాని ప్రకటించింది. ఈ రోజున మనము కృష్ణా కానీ గుంటూరు జిల్లాలో కానీ సుమారు 1 కోటి మంది జనాభా నీళ్లు తాగుతున్నాం. మరి రేపొద్దున ఇవన్నీ అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చి స్టార్ హోటల్ వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి 175 ఎమ్మెల్యేలకు ఇళ్ళు ఇచ్చి మరి దాంట్లో మంత్రివర్గాన్ని ఇళ్ళు ఇచ్చి మళ్ళీ అక్కడ కొంతమంది లాయర్లు వచ్చి అనేక మంది వచ్చి ఇక్కడ నిర్మాణం చేసుకుంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే మరి ఉన్న నీరు సరిపోతే ఏం చేస్తారు? ఈ నీళ్లు తాగుతున్నామంటే 1952 నుంచి 56 వరకు పోరాటం చేసి 65 లక్షల రూపాయలు, మీకు తెలుసో తెలీదు, 65 లక్షల రూపాయలు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి డబ్బులిచ్చి 5,000 ఎకరాల భూమి ఇచ్చారు. కాబట్టి ఈ రోజు మన అందరం కూడా ఈ కృష్ణా నది వాటర్ తాగుతున్నాం. అట్లాగే